నిర్లక్ష్యము, ప్రభుత్వ బాధ్యతతో పాటు పేరెంట్స్ కూడా బాధ్యతగా ఉండాలి. రైట్ రైట్ బాలగారు, అనలిస్ట్ మనతో సోషల్ ఇంజనీర్ అండ్ అనలిస్ట్ మనతో బాలగారు ఉన్నారు. బాలగారు డిబేట్ ఫాలో అవుతున్నారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను అందరి వర్షన్స్ కూడా విన్నాను. యాక్చువల్గా ఈవినింగ్ నుంచి ఈ డిబేట్ ని ఫాలో అవుతున్నాను. ఒకటి రాజేష్ గారు చెప్పడం కానివ్వండి, లేకపోతే మన శోభన్ గారు చెప్పడము, అండ్ మేడం గారు స్టూడియో నుంచి చెప్పడం. ఇక్కడ ఎవరికి వాళ్ళం మనము డిబేట్లు రోజు పెట్టుకుంటున్నాం, చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏంటనేది ఎవరైనా మనం ప్రశ్నించుకుంటున్నాం అంటే నో, అసలు దాని గురించి మనం దాని జోలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇందాక మేడం అంటున్నారు డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా అవగాహన ఉండాలి, దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉండాలి అంటున్నారు. నేను ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ ని కొన్ని టెస్టిమోనియల్ చేశాను సొసైటీలో. డ్రెస్సింగ్ సెన్స్ వల్ల పానిక్ అవుతున్నారు, లేదు డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ప్రొవోక్ అవుతున్నారు అని అనుకునేది కొంత పర్సంటేజ్ మాత్రమే. దీనికి నేను ఒక రెప్యూటెడ్ హోటల్లో వెస్టర్న్ కల్చర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలని, ఇండియన్ కల్చర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలని, అబ్బాయిలని పెట్టి నేను కొన్ని ఎక్స్పెరిమెంటల్స్ కూడా చేయడం జరిగితే అక్కడ ఇదే ఇండియన్ అబ్బాయిలు వెస్టర్న్ కల్చర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలతో, అక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన అమ్మాయిలు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చున్నా కూడా వాళ్ళకి అలాంటి ఫీలింగ్ కలగలేదన్నారు. అది ఇండియన్ అమ్మాయిలతో కూర్చుంటే మాత్రం అలాంటి ఫీలింగ్ కలిగిందన్నారు. ఎందుకు ఇలాంటివి వచ్చిందంటే డ్యూ రీజన్స్ డిఎన్ఏ ఆఫ్ డేటా సైన్స్. మన మైండ్ లో ఉన్న డేటా సైన్స్, ఇండియన్ అమ్మాయిలో అబ్బాయిలో ఉన్న డేటా సైన్స్ ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళ ఐస్ లో మనం అందరం అనుకుంటున్నాం ఇప్పుడు మనం మాట్లాడే భాష ఇదే పెద్ద భాష అనుకుంటున్నాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దీనికంటే ముందే మనకు ఒక భాష ఉంది, దాన్ని డబ్ అండ్ డఫ్ లాంగ్వేజ్ అంటారు, సైనింగ్ లాంగ్వేజ్. ఈ సైనింగ్ లాంగ్వేజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ ఆఫ్ ఎనీథింగ్. యానిమల్స్ కూడా మనం మాట్లాడే భాషను అర్థం చేసుకుంటాయి. అంటే కను సైగల్లో మనం మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని మనం చూసేటప్పుడు జస్ట్ కోపంగా చూడగానే అర్థమైపోతుంది, ఓహో ఇతను సీరియస్ గా ఉన్నాడు. ఆ కన్నుల్లోనే మనకు సగం అర్థమైపోతుంది, ముఖ చిత్రంలోనే సగం అర్థమైపోతుంది ఇతని ఇంటెన్షన్ ఏంటి అన్నది. సో దేర్ఫోర్ ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఉన్న డేటా సైన్స్ కి, డిఎన్ఏ డేటాకి, హ్యూమన్ లో ఉన్న మైండ్ లో, మన మైండ్ లో ఉన్న డేటాకి, వెస్ట్రన్ కల్చర్ లో ఉన్న దానికి మన ఇండియా ఎక్కడుందంటే సగం వెస్ట్రన్ కల్చర్, సగం ఇండియన్ కల్చర్. మనం ఏ కల్చర్ కావాలనుకోవడం మనకు అర్థం కావట్లేదు. ఒకటి ఇండియాలోనే ఆల్మోస్ట్ కొన్ని వేల కల్చర్స్ ఉన్నాయి. ఒకరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, రకరకాల కల్చర్స్ ఉన్నాయి. వీటితోనే సతమతం అవుతున్నాం. అంటే గ్లోబలైజేషన్ లో ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ కూడా అంటున్నాం. పోనీ వెస్ట్రన్ కల్చర్ అయినా కంప్లీట్ గా మనము అడాప్ట్ చేసుకుంటున్నామా అంటే నో, దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవట్లేదు. పోనీ ఇండియన్ కల్చర్ అయినా మనం ఫాలో అవుదామా అంటే దాన్ని మనం తీసుకోవట్లేదు. ఏ విధంగా అయిపోయిందంటే పెళ్లి చేయాలి కానీ సగబట్టలతోనో, సగం తాళితోనో, లేకపోతే పూలు తల మీద నుంచి చేసుకోనో, లేకపోతే పూలు పాన్పు మీదనో, అంటే వాళ్ళకి నచ్చితే ఎస్ ఇట్ ఈస్ గుడ్, నచ్చకపోతే ఇది కల్చర్ కాదు. సో ఈ విధంగా సొసైటీ తయారైపోయినప్పుడు ఇప్పుడు ఈ ఇష్యూని తీసుకున్నా కూడా రాజేష్ గారు ఒక మాట అన్నాడు, నేను ఆ వీడియోని చూస్తేనో లేకపోతే ఇమేజెస్ చూస్తేనో నాకు ఎక్కడే గానీ సెక్స్ జరిగినట్టు నాకు అనిపించట్లేదు, అంటే ఐ మీన్ రేపు జరిగినట్టు నాకు అనిపించట్లేదు అనేది ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. ఒక వర్షన్ మనం తీసుకుందాం, ఒకవేళ అక్కడ ఆ అమ్మాయి మీద అఘాత్యమే జరిగిందని అనుకుందాం. అసలు అఘాత్యం జరగడం అనేది అంత ఈజీ అని అనుకుంటున్నామా మనం అందరం? నేను బాధితురాలకి వైపు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అయితే 2 days ఆ అమ్మాయి కాన్షియస్ లో లేని తర్వాత 30th వెళ్ళి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తుందో అది పొలిటిసైజ్ అయిపోయింది. ఇందాక రాజేష్ చెప్పినట్టు కరెక్టే. ఎందుకు పొలిటిసైజ్ అయిపోయింది? ఇక్కడ ఇదే కామన్ మ్యాన్ కి వచ్చినప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని బయటకు వచ్చి ఇంత గొప్పలు పెట్టావు. బికాస్ వీళ్ళకి పొలిటికల్ మైలేజ్ వస్తుంది కాబట్టే ఈ రోజు ఈ ఇష్యూని ఇంత పెద్ద హైలైట్ చేస్తున్నాం. అయితే దీంట్లో మంచిదే, ఒక వర్షన్ అయితే మంచిదే. ఎందుకంటే పోలీస్ ఎంత ట్రాన్స్పరెంట్ గా, ఎంత ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనే దాని దగ్గర మనకు తేటతెల్లం అయిపోయింది. ఈ రోజు పోలీసు కామన్ మ్యాన్ కే కాదు, విఐపీస్ దగ్గర ఒకలాగా, కామన్ మ్యాన్ కి ఒకలాగా. అంటే రూల్ ఆఫ్ లా కామన్ మ్యాన్ కి వర్తిస్తుంది, డిస్క్రిషనరీ పవర్ మాత్రము పెద్దవాళ్ళకి, విఐపీలకి, పొలిటీషియన్స్ కి వర్తిస్తుంది అనేది ఈ రోజు క్లియర్ కట్ అయిపోయింది. సో ఈ క్లియర్ కట్ లో తీసుకున్నప్పుడు ఒక పొలిటీషియన్ దగ్గర, ఒక బీజేపీ పార్టీ దగ్గర రైట్. దేవిక గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పండి. బాలా గారు చెప్పారు ఇందాక కల్చర్ గురించి చెప్తూ ఇండియన్ అమ్మాయిలను చూసినప్పుడే వాళ్ళకి ఆ ఫీలింగ్ అదే అని చెప్పారు కదా. నేను చెప్పేది అదే, మనకు ఆ కల్చర్ కి ఇప్పుడు ఒక మన ఫారిన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు అలవాటు పడిపోయారు దానికి. మనం ఇప్పుడు ఒక మధ్యలో ఉన్నాము, మధ్యస్థితిలో ఉన్నాము. అలాంటప్పుడు చుట్టూ అర్థం చేసుకునే ఒక మెచ్యూరిటీ మైండ్ సెట్ మన వాళ్ళలో లేదు, మన సొసైటీలో.
నెలల పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారండి. ఇందాక ఆసిఫాన్ గుర్తు చేశారు రాజేష్. ఆసిఫానే కదా, తర్వాత గీత మీద కూడా అయింది. హైదరాబాద్ లో కొన్ని రోజులకే గీత మీద కూడా అయింది. ఎక్కడో ఆసిఫా అక్కడెక్కడో హైదరాబాద్ లో జరిగింది నెలల పిల్ల మీద, గీత అనే అమ్మాయి మీద, నెలల పిల్లల మీద అండి. మొన్న మేము వెళ్ళి హాస్పిటల్ కి చూసొచ్చాను నేను, ఓల్డ్ సిటీలో రాజేంద్ర నగర్ పరిధిలో నెలల పిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కిడ్నాప్ చేసి 2 రోజులు రేప్ చేసి పడేశారు. దొరికాడు, అతన్ని పట్టుకున్నారనుకోండి. ఆ మెచ్యూరిటీ మనకు చుట్టూ ఉన్న మగవాళ్ళలో లేనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా అంటున్నాను నేను. డ్రెస్ సెన్స్ అంటే దయచేసి అర్థం చేసుకోవాలి నేను ఆ మాట ఎందుకన్నాను. ఒక పశు ప్రవృత్తి కలిగి ఆ స్థితిలో అసలు అమ్మాయి ఏ ఏజ్ ఏంటి, వాళ్ళ వయసు ఏంటి అని చూసే పరిస్థితిలో మెచ్యూరిటీ అందరిలో లేదు ఇక్కడ మన సొసైటీలో. అందుకే మనం చూస్తున్నాం నెలల పిల్లల మొదలు వృద్ధుల వరకు కూడా జరుగుతున్నాయండి. 60-70 ఏళ్ల వృద్ధుల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు. వావి వరుసలు మర్చిపోయి ఇంట్లో తాతనో బాబాయినో మేనమామనో కూడా నమ్మే పరిస్థితి లేదు. అందరు అలా ఉంటారని నేను అనుకోను. అలాంటి పరిస్థితుల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్తున్నాను. డ్రెస్ సెన్స్ కూడా ఖచ్చితంగా డ్రెస్ కూడా ఎఫెక్ట్ ఉంటది అనేది నేను చెప్పబోయే అంశం. బాలాగారి దానికి నా వివరణ అది. రైట్ రైట్ బాలాగారు చెప్పండి. మీరు చెప్పిన దానికి డ్రెస్ సెన్స్ ఎఫెక్ట్ అనేది అండి, నేను చాలా ప్రాక్టికల్ గా నేను ఈ సోషల్ ఇంజనీరింగ్ దాంట్లో దేశంలో నేను ఇలాంటి ఇష్యూస్ మీద నేను ప్రాక్టికల్ గా టెస్టిమోనియల్స్ చేశాను. ఎందుకు చేశానంటే ఈ చాలా సంఘటనలు, రేపులు, మర్డర్స్, అసలు ఆడవాళ్ళ మీద ఎందుకు అంత అఘాత్యం జరుగుతుంది ఏంటని దాని మీద ఒక కంప్లీట్ అధ్యయనం చేద్దామని చెప్పేసి కొంతమంది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి, అలానే ఇండియాలో ఉన్న వాళ్ళని కొంతమందిని నేను రిక్వెస్ట్ చేసి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ని నేను, అంటే ఇది నా ఎడ్యుకేషన్ గురించి చేసిన ప్రోగ్రామ్, నాట్ ఫర్ ద ఎవ్రీవన్. మీరు ఫారిన్ వాళ్ళతో చేశారండి. నేను చెప్పేది ఇండియన్ మెంటాలిటీస్ చెప్తున్నాను. ఫారిన్ లో వేరండి, అక్కడ వాళ్ళంతా అడ్వాన్స్డ్ గా ఉన్నారు ఈ విషయంలో. డ్రెస్సింగ్ కానివ్వండి, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగే విషయంలో కానివ్వండి, యుఎస్ కానీ యూరప్ కంట్రీస్, అమెరికా కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా కనీసం 100 ఏళ్లు ముందున్నాయి మనకన్నా. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగే విషయంలో, తాగే విషయంలో 20 ఏళ్ల క్రితం ఇది లేదు మనకి. మనం అడాప్ట్ చేసుకుంటున్నాం ఆ కల్చర్ ని. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మనం ఒక స్టార్టింగ్ స్టేజ్ లో బాలగారు డిబేట్ అనేది డైవర్ట్ అవుతుంది. అది నేను చెప్పబోతున్నాను, అర్థం చేసుకోవాలి. మీరు రీసెర్చ్ చేసి ఉండొచ్చు. నేను చెప్పేది ఇండియన్ మెంటాలిటీస్ చెప్తున్నాను. ఇండియన్ పురుషులు, ఇండియన్ మగవాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్తున్నాను. రైట్ రైట్ బాలగారు, ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కరెంట్ ఇష్యూ మీద మాట్లాడదాం. రైట్ రైట్ నేను కరెంట్ ఇష్యూస్ మీద ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరిగే దాంట్లో మాత్రం పోలీస్ వాళ్ళు కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా చేయట్లేదని. రైట్ బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ మీరు చెప్పండి. అంటే పోలీస్ వారి నుంచి ట్రాన్స్పరెన్సీ లేదు అంటే కానీ ఉండకూడదు. అయితే ఇక్కడ ఒకటైతే మనకు క్లియర్ అయింది ఏంటి, పోలీస్ వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. దాని వల్లనే ఈ రోజు ఈ ఇష్యూని పొలిటికల్ పార్టీ బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది, వీడియోస్ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఒకటి క్లియర్. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రాజేష్ గారు చెప్పినట్టు పోక్సో చట్టం కింద అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా మనము ఈక్వాలిటీగానే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈక్వాలిటీగా చూడాలని అంటున్నానంటే, ఆ అమ్మాయికి ఘటన, ఆ అమ్మాయి విక్టిమ్, ఈ విక్టిమ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పక్కన పెడదాం. పోలీస్ వాళ్ళు కానీ, లేకపోతే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని కానీ, లేకపోతే సిట్టింగ్ జడ్జి తో కానీ ఎంక్వైరీ చేయించమని చెప్పని ఈ పొలిటికల్ పార్టీలు ఎవరైనా అడిగాయా? సరే డౌట్ ఉంది మనకు పోలీస్ వాళ్ళ మీద, ఎందుకు ఎవరు కూడా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి, లేకపోతే కనీసం ఒక డిస్ట్రిక్ట్ జడ్జితో అయినా ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసి ట్రాన్స్పరెంట్ గా రెస్గెస్టై అంటారు. రెస్గెస్టై లేకపోవడం వల్ల ఈ రోజు క్రైమ్స్ జరుగుతున్నాయి. ఏంటి రెస్గెస్టై అంటే, మూలం, ఒక క్రైమ్ జరగడానికి మూలం ఏంటి అనేది మనం వెతకట్లేదు. జస్ట్ క్రైమ్ జరిగిపోయింది, దట్స్ ఇట్. ఈ క్రైమ్ జరగడానికి మూలం ఎక్కడ? ఇప్పుడు ఆ అమ్మాయి మీద అఘాత్యం జరగడానికి మూలం ఎక్కడ? ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ ఇంటెన్షన్ అనేది మనం అసలు దాన్ని పట్టుకోకపోతే ఈ భారతదేశంలో ఇలాంటి రేప్స్ జరుగుతూనే ఉంటాయి, మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి, సూసైడ్లు జరుగుతూనే ఉంటాయి, పరహత్యలు జరుగుతూనే ఉంటాయి. అసలు ఎందుకు పరహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు ఇలాంటి రేప్స్ జరుగుతున్నాయి, వాళ్ళ డేటా సైన్స్ ఏం చెప్తుంది, డిఎన్ఏ ఏం చెప్తుంది, ఆ టైంలో వాళ్ళ ఆలోచన ధోరణి ఎందుకు ఈ విధంగా ఉంది, ఎందుకు మానవుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా ఎందుకు వెళ్ళిపోతుంది సమాజము అని మనం ఎవరైనా చర్చించుకోవట్లేదు. ఓన్లీ పొలిటిసైజ్, లేకపోతే దీని మీద చర్చ పెట్టేసుకొని మనం ఎక్కడికెక్కడికో ఎవరో పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఈ చట్టం ఆ చట్టం అని మాట్లాడుకుంటాం తప్ప స్టార్టింగ్ నుంచి కూడా నేను అదే చెప్తున్నానండి. అందరూ పొలిటిసైజ్ చేయట్లేదు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు. నేను ఏ పొలిటికల్ పార్టీ కాదు, నేను ఒక జర్నలిస్ట్, ఒక మదర్ ని. అందుకు నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ కల్చర్, ఇందాక డ్రెస్ కూడా ఒకటి, ఈ పబ్ కల్చర్ సరికాదు, మన కల్చర్ కాదు. పేరెంట్స్ కూడా పిల్లల్ని కనిపెట్టుకొని, నేను ముందు నుంచి అదే చెప్తూ వస్తున్నాను.
నేను గత కొద్ది రోజుల నుంచి నేను జీ తెలుగులో డిబేట్స్ ఇస్తున్నప్పుడు నేను వేరే ఛానల్స్ తో పోల్చుకుంటే జీ తెలుగు ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకి కావాల్సిన నిజం నిక్కచ్చుగా అనే ఒక ట్యాగ్ లైన్ ఏదైతే వాళ్ళు వేసుకున్నారో 100% అది డెలివర్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వేరే ఏ ఛానల్లో తీసుకున్నా కూడా వాళ్ళ రేటింగ్ గురించి మాత్రమే, ఆ టాపిక్స్ ని మాత్రమే మాట్లాడించడానికి మాత్రం ప్రోత్సహిస్తుంటారు. అదే మనం ఒకసారి జీ తెలుగు వాళ్ళు ఓపెన్ గా అసలు నిజాలేంటి, దీని మూలాలేంటి, ఎక్కడి నుంచి ఇలాంటి క్రైమ్ ని మనం అరగట్టాలి, ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలి అన్న దాంట్లో ఈ రోజు ముందస్తులో ఉంది జీ తెలుగు. చెప్పాలంటే ఎందుకు అంటే బికాస్ రీజన్ ఈ రోజు ఇదే ఇష్యూ మీద జీ తెలుగు డిబేట్ పెట్టింది. జీ తెలుగు ఇంటెన్షన్ ఏంటి, అక్కడ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, పోలీసు వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు, ఒక్కొక్కరి దగ్గర ఉన్న సమాచారం ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా అరికడతాము అన్న దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. అక్కడ ఎమ్మెల్యే కొడుకున్నాడు, లేకపోతే ఇది టీఆర్ఎస్ పార్టీ ఉంది, లేకపోతే ఎంఐఎం పార్టీ ఉంది, లేకపోతే బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అయింది, ఇది మాట్లాడేసుకుంటాం జనరలీ అన్ని ఛానళ్లలో కూడా. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు ఏంటి, ఆ వీడియోస్ చూస్తే నాకు ఇలా అనిపించిందని నాకు ట్రాన్స్పరెంట్ గా అని చెప్పారు. ఎస్, ఇంకోటి ఇంద్ర శోభన్ గారు ఒక మాట అన్నారు, మరి మా పిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా భయం వేస్తుంది, మరి ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తామంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను మీకు. హైదరాబాద్ లో జరిగిన ఒక ఫేక్ ఎన్కౌంటర్, అక్కడ మనము రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అనేది మనం చెప్పుకుంటాం. ఎస్, మర్డర్ అయితే జరిగింది, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కాబట్టి. కానీ ఏం జరిగింది అనేది నిజాలు ఎవరికి తెలియదు. అందరం నిజాలు అందరికి తెలుసు, ఎవరికి తెలియదు. కమిషన్ రిపోర్ట్ ఏమనిచ్చింది, క్లియర్ గా ఇచ్చింది, వాళ్ళు ఇన్నోసెంట్ గా వాళ్ళని కిల్ చేసేసారు అని చెప్పేసి. వాళ్ళు బతికుంటే నిజాలు, నిజమైన క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో కల్పిస్ బయటకు వచ్చిండే వాళ్ళు ఎప్పుడు పోలీసు వాళ్ళు కానీ, లేకపోతే దానికి అనుసంధానించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన ఏజెన్సీస్ ఎవరైనా ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే, అంటే ప్రెషర్ లేకుండా, పొలిటికల్ ప్రెషర్ అనేది లేకుండా, ఈ రోజు ఏంటి ఏకంగా పొలిటికల్ కి సంబంధించిన విఐపీలు వీళ్ళ పిల్లలందరూ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళు కూడా ప్రెషర్ మీద పనిచేయాల్సి వస్తుంది. ఇంకా దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎక్కడ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ జరగదు. కాబట్టి బేకరాత్ గా దీన్ని ఏ డిస్ట్రిక్ట్ సిట్టింగ్ జడ్జ్ నో లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తోనో ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేయించి, ఇది సమాజం కోసము, సమాజ హితం కోసము, మూలం దగ్గర నుంచి ఇది ట్రాన్స్పరెంట్ గా బయటకు వస్తే రేపటి రోజు జరగబోయే సంఘటనని మనం ఆపడానికి ఈ రోజు ఒక మొదటి స్టెప్ అని అనుకుంటాం. మీరు చెప్పింది నిజం. దిశ విషయంలో కూడా నిజంగానే మీరు అన్నట్టు అక్కడ అంటే పౌరుల ఒత్తిడితోటి, వాళ్ళు పౌరుల నుంచి వచ్చిన ఒత్తిడితో, ప్రెజర్ తో వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రెజర్ తో వస్తున్నారు. మరి సిస్టమ్ ఎప్పుడు పనిచేస్తుంది? కరెక్ట్ అండి, మంచి పాయింట్. నిజంగా దానికోసం పోరాటం జరగాలి యాక్చువల్ గా. బాలగారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. బాలగారు పనిచేయట్లేదు, సిస్టమ్ సిస్టమేటిక్ గా పనిచేయట్లేదు పర్టికులర్ ఇష్యూలో కూడా. బాలగారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రాజేష్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి టీడీపీ వర్షన్ కూడా తీసుకుని మీ దగ్గరికి వస్తాను. రైట్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ పోలీస్ వ్యవస్థ, పోలీసు వారు ప్రెజర్ లో పనిచేస్తున్నారని పక్కన పెడితే 28వ తారీఖు నాడు సంఘటన జరిగింది. జరిగితే 2 రోజుల పిల్ల షాక్ లో బయటకు వచ్చి పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకున్నారు.